మా ఊరు నేర్పిన జీవిత పాఠాలు. పొలం గట్లపై నడిపించి తడబడకుండా నిలదొక్కోవడం నేర్పింది. అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడైపోతే నష్టాలకు నిలదొక్కునే ధైర్యం నేర్పింది. వాగు పక్కన నీటి చెలమలు తీయించి శోధించే తత్వం నేర్పింది. సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి అన్వేషణ నేర్పింది. తుమ్మముళ్ళు, పల్లేరు గాయాల గుచ్చులతో జీవితం పూల పాన్పు కాదని నేర్పించింది. వేరుశనగకాయ కొట్టించి సోలెడు పల్లీలు తీయించి 5 పైసల సంపాదన నేర్పింది. ఆవులతో, గేదెలతో, కోళ్ళతో స్నేహం చేయించి ప్రాణికోటిపై బాధ్యత పెంచి ప్రేమ తత్వాన్ని నేర్పింది నా ఊరు. రాగడి మట్టితో బండి గిర్రలు చేయించి మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి పనితనం నేర్పింది. వేలాడే పిచ్చుక గోళ్ళు, చెట్టు కొమ్మల పంగల మధ్య కొంగ గోళ్ళు చూపించి బొమ్మరీళ్లు కట్టించి చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పించింది. బతుకమ్మ తంగేడు గునుగు పూల కోసం తెల్లవారుతోనే పొలంబాట పట్టించి ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది. పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే నల్లాల ఆకు పసరు పోయించి చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది. చెట్టు మీద మామిడికాయ గూచేసి కొట్టడం లక్ష్యాన్ని నేర్పించింది. నిండు బిందెను నెత్తి మీద పెట్టి నీళ్లు మోయించి జీవితం అంటే బరువు బాధ్యత నేర్పింది. కటిక ముడి, దుస్తుముడులు నేర్పే కక్షం ఇప్పించి కాగితం పొట్లాల కట్టలు చలికాలంలో అరకంట్లం కట్టించి ఓడుపు నేర్పింది. బావి నుంచి బొక్కెనతో నీళ్లు తోడించి బ్యాలెన్స్గా బరువు లాగ నేర్పించింది. ఇంటి ముంగట అతిథి దేవతలు, హరిదాసులు, గంగిరెద్దులకు రప్పించి ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది. ఇసుకలో పిట్టగుళ్ళు కట్టించి ఒక ఇంటివాడిని కావాలనే స్పృహను నింపింది. పచ్చని నిగనిగలాడే మోదుగాకుల విస్తరలో అన్నం అంచుల దాటి కింద పడిపోకుండా తినే ఒద్దిక నేర్పింది. మోదుగాకులు తెంపించి ఎండబెట్టించి కట్టలు కట్టించి విస్తరాకులు కుట్టించి అతిథులకు ఎంగిలి కాని పాత్రలతో భోజనం వడ్డించడం నేర్పించింది. ఉన్న ఒక్క పిప్పరిమెంటును అంగి బట్టకేసి కొరికి ముక్కలు చేసి కాకి ఎంగిలి పేరుతో దోస్తులతో పంచుకోవడం నేర్పింది. ముళ్ళు గుచ్చుకోకుండా ఒక్కొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పు నేర్పింది. ఎండాకాలంలో తుమ్మ చెట్లు బంక సేకరణ చేకరించి సంపాదన దొర నేర్పింది. మైదాకును తెంపించి దంచించి చేతులకు అద్దించి వికసించడం నేర్పించింది. వాయిలి బరిగలతో సుతిలి దారంతో విల్లును చేయించి దుస్తు తయారీ మెలకులు నేర్పించింది. అత్త, మామ, అన్న, వదిన, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వరుసలతో ఊరంతా ఒక కుటుంబం అనే ఆత్మీయత నేర్పింది. మా ఊరు నాకు ఎంత ఇష్టం అంటే మా అమ్మ, బాపు ఎంత ఇష్టమో అంత ఇష్టం. ధైర్యంగా బ్రతికి పాఠాలు నేర్పిన మా ఊరుకు, పల్లెకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. నేను గ్రామంలో, పల్లెల్లో పుట్టి పెరిగాను అని చెప్పడానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. మరి మీరు నాలాగనే గర్వపడితే మీరు నాలాగే అదృష్టవంతులు.